ఈ జ్యోతిష్ శాస్త్రమును ఎందుకు నమ్మాలి? అసలు జ్యోతిష్ శాస్త్రం నమ్మకపోతే వచ్చిన ఇదే ఉందా అంటే ఏమి ఉండదు. ఇప్పుడు నమ్మారా నమ్మలేదా అనేది ఎదుటివాటిని బట్టి ఉంటుంది. ఇప్పుడు నమ్మినా జరిగేది ఒకటే, నమ్మకపోయినా జరిగేది ఒకటే, తెలుసుకున్నా జరిగేది ఒకటే, తెలియకపోయినా జరిగేది ఒకటే. కాకపోతే మనిషికి ఏంటంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందని తెలుసుకునే తపన అది ఉంటుంది. కాబట్టి దానివల్ల ఎవరినైనా తెలిసిన వాళ్ళని సంప్రదించి ఇప్పుడు ఏం జరగబోతోంది, ఎలా ఉండబోతోందని అడుగుతారు. క్యూరియాసిటీ అనొచ్చు. క్యూరియాసిటీ అనేది ఏంటంటే ఒక కోరికతో వచ్చేది క్యూరియాసిటీ. అవసరార్థం వస్తుంది. అవసరార్థం ఏంటి? నాకు ఒంట్లో బాగాలేదు, నన్ను కొంతకాలంగా అనారోగ్యం పీడిస్తోంది, నేను మరి దాని నుంచి బయటపడగలనా లేనా? మనల్ని సహాయం చేసే ఈ శాస్త్రం కానీ సరే మందులు వాడుతూ ఉంటారు. మందులు వాడుతున్నా కానీ మనం అసలు అవుతుందా లేదా ఏంటి విషయం తెలుసుకోవటానికి మంచి వాళ్ళని ఎవరినైనా చూసుకొని సంప్రదిస్తారు. ఇది మెయిన్ రీజన్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఎస్ట్రాలజీ. ఎస్ట్రాలజీ గ్రోత్కి ఇది మెయిన్ రీజన్. అంటే ఒక మనిషికి సమస్యలు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడగలమా లేదా, మనకేమి రాసిపెట్టుంది అంటే మన లైఫ్లో వాట్ ఈస్ ఫర్ అస్ అని తెలుసుకోవడానికి ఎస్ట్రాలజీ ఇది గ్రోత్కి మూలాధారం. ఎస్ట్రాలజికల్ గ్రోత్కి మూలాధారం అది. నెక్స్ట్ కోరికలు అంటే ఏంటి? నేను బిల్డింగ్స్ కట్టగలనా, లేకపోతే ఇల్లు కట్టగలనా, లేకపోతే అన్ని మిగతా బేస్ అన్ని బాగానే ఉంటుంది వాళ్ళకి. కానీ దీని ఎవరో వాళ్ళు ఆలోచించి వాళ్ళ కోరికలకి దానికి కూడా అదొక సంప్రదిస్తుంటారు. కానీ మెయిన్ ఏంటంటే మనిషి యొక్క బాధలు నివారించుకోవటం అంటే నివారించుకోలేము, కాకపోతే తెలుసుకోవటానికి ఎందుకు వస్తుంది, ఏదన్నా మనకు చిన్న దానికి పరిహార ప్రక్రియలు ఉంటే చేసుకొని దాని నుంచి బయటపడగలమా అని తెలుసుకోవటానికి ఎస్ట్రాలజీ ఇది. ఇంకా ఈ ఎస్ట్రాలజీ మొత్తం కర్మ థియరీ మీద ఆధారపడుతుంది. ఈ కర్మ థియరీ అంటే ఏంటంటే మనం అనుదినం, అనునిత్యం, అనుక్షణం మనం కర్మలను చేస్తూనే ఉంటాం. ఆ కర్మల్లో పుణ్యకర్మలు ఉంటాయి, పాపకర్మలు ఉంటాయి. తెలిసి చేస్తాం, తెలియకుండా చేస్తాం. ఈ తెలిసి చేసేవన్నీ అరిషడ్ వర్గాల వల్ల మనం కర్మలను చేస్తూ ఉంటాం. తెలియకుండా కూడా అరిషడ్ వర్గాల వల్లనే చేస్తూ ఉంటాం. సో ఉన్నదంతా మొత్తం అరిషడ్ వర్గాలు. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలు మన చేత కర్మలను చేయిస్తూ ఉన్నాయి. ఏ రకంగా అయినా సరే ఈ కర్మల్లో పుణ్యకర్మలు, పాపకర్మలు రెండు ఉంటాయి. ఈ కర్మల్ని మనం ఏం చేస్తున్నామంటే కర్మ థియరీలో ఎంత మటుకు అనుభవిస్తారో ఒక జన్మలో అనుభవించిన తర్వాత వాళ్ళు చేసినవన్నీ క్రెడిట్ అండ్ డెబిట్ బ్యాలెన్స్ల కింద నెక్స్ట్ కర్మలకి తీసుకుంటారు, వస్తాయని. అవి మనకి జాతక చక్రంలో పుట్టినప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయని, ఆ కర్మల్ని మళ్ళీ డిశ్చార్జ్ చేసుకోవాలి. మళ్ళీ కొత్త కర్మలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో కర్మలు చేస్తుంటాడు. సో యాడాన్ అవుతుంటాయి, డిప్లీషన్ అవుతుంటాయి. అంటే ఇదొక సైకిల్. సో ఇప్పుడు మనిషికి 7 జన్మలు అంటారు. ఈ 7 జన్మల వరకు అవి వెంటాడుతూనే ఉంటాయి అంట. 7 జన్మలు అనేది ఒక నానుడి కింద వచ్చింది, కానీ 7 జన్మలు కాదు. మీకు భగవద్గీతలో చూస్తే 1,000 కోటి జన్మలు అని చెప్తాడు. అంటే మనం జ్ఞానం తెలుసుకోకపోతే అన్ని జన్మలు ఎన్ని కోటి జన్మలైనా మనం ఎత్తాల్సి వస్తుందని. అంటే ఎక్కడి నుంచి? జీవచరాల నుంచి మనిషి జన్మ. ఉత్తమమైనది ఏంటి అంటే మనిషి జన్మ. సో జీవచరాలు అంటే ఎన్ని లక్షల కోట్ల జీవచరాల నుంచి, మృగాలు, జంతువుల దగ్గర నుంచి మనిషి జన్మకి రావటానికి ఎన్ని జన్మలు ఎత్తితే వస్తుంది అనేది ప్రతిదీ కర్మల ఆధారంగానే జరుగుతుంది అనేది మనకు నమ్మకం, మూల సిద్ధాంతం. ఇది కనుక నమ్మకపోతే అస్ట్రాలజీ లేదు, తీసి పక్కన పెట్టేయటమే. ఇది లేకపోతే అస్ట్రాలజీ లేదు. ఇప్పుడు ఈ కర్మల్లో ఇప్పుడు ఈ జన్మ ఎత్తినప్పుడు
ప్రారబ్ధ కర్మ అంటే మనకు సంచిత కర్మంలో వచ్చేది ప్రారబ్ధ కర్మ అనమాట. ఈ సంచిత కర్మ, ఆగామి కర్మ, ఇవన్నీ మనకు ఇప్పుడు చేస్తున్న కర్మ, ఇవన్నీ ఒక కర్మల్ని ఒక హోల్ సెట్ అనుకుంటే, కర్మ అనేది ఒక సెట్ అనుకుంటే, ఇవన్నీ సబ్ సెట్స్.